జై శ్రీరామ్ మిత్రులారా, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. షేక్ హసీనా తెలుసు కదా, షేక్ హసీనా సాక్షాత్తు బంగ్లాదేశ్లోని స్వాతంత్ర సమరయోధుడైనటువంటి ముజిబుర్ రెహమాన్ గారి కూతురియుడి గారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా బంగ్లాదేశీలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపి భారత సహాయంతో బంగ్లాదేశ్కు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తే ఈ ముజిబుర్ రెహమాన్. ఈయనకు బంగబంధు అని చెప్పి పేరు కూడా ఉండదు. అర్థమవుతుందా? ఈయన్నో బంగ్లాదేశ్ ఆర్మీనే కాల్చి చంపింది. రుణం అట్ట తీర్చుకున్నారు వాళ్ళు. ఏది దేశానికి స్వాతంత్రం తెప్పించిన దానికి రుణం ఆ మారి తీర్చుకున్నారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ బంగ్లాదేశ్ ఆర్మీ ఎంత దిక్కుమాలిందో, ఎంత పనికి మాలిందో. అర్థమవుతుందా? ఇక ఈ ముజిబుర్ రెహమాన్ కూతురైనటువంటి షేక్ హసీనా తన తండ్రి ఈ ముజిబుర్ రెహమాన్ను హత్య చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఎప్పట్లాగానే అప్పుడు కూడా భారత్లో నివసించి తర్వాత పోయి బంగ్లాదేశ్లో రాజకీయాల్లో చేరిపింది. మళ్ళా ఇక తన తండ్రి పనిచేసినటువంటి అవామీ లీగ్ అనే పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి షేక్ హసీనా ఆ తర్వాత 4 సార్లు వరుసగా బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికల్లో గెలిచి బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేసింది. ఓకేనా? అప్పటి వరకు కొంతవరకు బంగ్లాదేశ్లో కూడా ఈ సెక్యులర్ ప్రభుత్వం అన్నట్టు కొంతవరకు బాగానే నడుస్తుంది. అట్టట్టా అర్థమవుతుందా? ఇక గత సంవత్సరం జూన్ నుంచి బంగ్లాదేశ్లో అన్నలో చెలరేగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. మొదటగా ఈ రిజర్వేషన్లు తీసేయాలని చెప్పేసి, అదే రిజర్వేషన్లు ఎవరు తీసేయాలని చెప్పి తెలుసా మీకు గుర్తున్నదా? ఎవరైతే స్వాతంత్రం కోసం పనిచేశారో ఆ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అవామీ లీగ్ పార్టీ అంటే ఎవరు, ఈ షేక్ హసీనా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తా. ఇప్పుడు మనం మొఘలాయల కింద మనం బానిసలుగా బతుకులు ఇడిచాము, తర్వాత బ్రిటిషర్లు వచ్చారు, వాళ్ళ కింద బతుకులు ఇడిచాము. మనకు ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణం ఎవరు? స్వాతంత్ర సమరయోధులు. వాళ్ళ ధనమాన ప్రాణాలను అన్నింటినీ త్యాగం చేసి వాళ్ళు పోరాడితే ఈరోజు మనం స్వతంత్రంగా బతుకున్నాం, ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాం, ఇష్ట ప్రకారంగా మనం బిహేవ్ చేస్తున్నాం. అవునా కదా? అటువంటి స్వాతంత్రం కోసం పనిచేసిన వాళ్ళకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడంలో తప్పే ఉన్నది. అలాంటి రిజర్వేషన్లు కూడా వ్యతిరేకిస్తా ఈ జాంబీగాళ్ళందరూ కూడా పోరాటాలు చేశారు. అర్థమవుతుందా? దాంతో ఆడికి వాళ్ళు సరిపెట్టుకోవాలా. షేక్ హసీనా ఎడ దెబ్బకు పారిపోయి అంతా ప్రభుత్వాన్ని వదిలేసుకొని వచ్చి భారతదేశంలో దాంకునింది. వీళ్ళు తృప్తి పడలా. వీళ్ళు ఏం చేశారో పనిలో పడినట్టు హిందువుల మీద పడి హిందువులు ఏలా హత్యలు చేయడం, మానభంగాలు చేయడం, లూటీలు చేయడం, ఇష్ట ప్రకారం అన్నీ చేశారు. ఇంత చేశారు కదా. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ నేను ఇస్తానే ఉన్నా. ఇక్కడ ఒక చిన్న మాట గుర్తు చేయాలి మీకు. షేక్ హసీనా ఏం చేసిందంటే, ఇప్పుడు ఇదంతా కూడా మానవ హోమానికి పాల్పడుతూ ఉన్నారు కదా. ఈ క్రమంలో ఇంకా తట్టుకోలేక ఈ కాల్పులకు ఆర్డర్స్ ఇచ్చింది. ఏది, ఇట్టోళ్ళు ఎవరన్నా కనపడితే ఈ జాంబీగాళ్ళని కాల్చేయమని చెప్పేసి. ఆ పోలీస్ కాల్పుల్లో కొంతమంది చచ్చిపోయారు. ఇక ఆ మరణాలను అడ్డం పెట్టుకొని ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు శవ రాజకీయాలకు తెరలేపారు. అప్పట్లో షేక్ హసీనా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి, దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి లక్షల సంఖ్యలో ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళంతా కూడా షేక్ హసీనా ఆ నివాసం మీద పోయి దూసుకోమన్నారు. మీకు గుర్తున్నది లేదో, వాళ్ళు చేసిన అరాజకాలు మామూలు అరాజకాలు కాదు. చెప్పినా కదా, ఇవన్నీ తట్టుకోలేక ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలిపెట్టి భారతదేశానికి పారిపోయి వచ్చింది. చూడండి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రధాని మన దేశానికి వచ్చింది. యాడికి? హిందువుల మెజార్టీగా ఉన్న దేశం అయినటువంటి మన భారతదేశానికి వచ్చింది. ఒకవేళ మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు వచ్చి మనం యాడికి పోవాలా? ఆలోచించుకోండి. భవిష్యత్తుగా మన శాతంలోనే ఉన్నది. కానీ ఒక్కసారి చేయి దాటిపోయిందా కథం అయిపోయినట్టే. అది గుర్తుపెట్టుకొని మసలుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. సరే, ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా పైన 2 కేసులు ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే, షేక్ హసీనా మానవత్వాన్ని మంట కలిపిందని ఒకటి, మానవత్వం లేకుండా తమ పైన కాల్పులకు ఆదేశించిందని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు షేక్ హసీనా పైన కేసులు పెట్టారు. అసలు మానవత్వం అంట, సిగ్గులే ఒకరమన్నా ఇనేదానికి నాకెన్నో వచ్చింది, మీకు ఎట్టనాదేమో. మానవత్వం గురించి వీళ్ళు మాట్లాడాలనా? మానవత్వాన్ని మంట కలిపింది అంటే. అయితే ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఏది ప్రస్తుతం ఉన్నాడు కదా బఫూన్ గాడ, వాడు ఈ షేక్ హసీనాను తమకు అప్పగించమని చెప్పేసి భారత్ని అయితే డిమాండ్ చేశారు. వీళ్ళు మళ్ళీ డిమాండ్ చేయడం ఎవరిని? భారతదేశాన్ని. అమెరికా చైనాలే మన భారతదేశాన్ని ఏం పీకలేకపోతున్నాయి, వీళ్ళు డిమాండ్ చేస్తారు. షేక్ హసీనాను తమకు అప్పగించకపోతే భారత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ని బెదిరించే ప్రయత్నం చేసింది. కనీసం వీళ్ళ పழுదోగే అలవాటు కూడా ఉండదు, స్నానాలు కూడా సక్రంగా చేయరు. వీళ్ళు భారతదేశాన్ని బెదిరించారు. ఏం కర్మ చూడండి ఇదంతా కూడా. అంతేకాకుండా
షేక్ హసీనా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ను కూడా తమకు అప్పగించాలని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారతదేశానికి అల్టిమేటం జారీ చేసింది. దీంతో ఒళ్ళిమడినటువంటి మన మోడీ ప్రభుత్వం ఏం చేసింది తెలిసిన, ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఒక నిర్ణయం ఒకటి తీసుకునేది. షేక్ హసీనా యొక్క వీసా గడువును పొడిగిస్తా ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం ఒకటి తీసుకునేది. అంటే షేక్ హసీనా మరొక 3 సంవత్సరాల పాటు భారత్లో స్వేచ్ఛగా ఉండొచ్చు అనమాట. అంటే షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించే పరిస్థితే లేదని చెప్పేసి భారతదేశం యొక్క ప్రభుత్వం, మన మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్కు చెప్పకనే చెప్పేసింది. అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న రీతిలో భారత ప్రభుత్వం వ్యవహరించింది అనమాట. అది ఒరే మీ శాతం వచ్చి చేసుకోపోండి రా, ఒరే లిల్లీ పుట్టుగాళ్ళారా, మీరు మీ బతుకులు మీ కథలో మీకు ఏ శాతం అయితే అది పీక్కోండి అన్నట్టు ఇంక వీళ్ళైతే ఈ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏం పీకుతారో చూద్దాం. అర్థమైంది కదా, అది మ్యాటర్. ఎట్లా న్యూసా మిత్రులారా, ఈ న్యూస్ మీకు నచ్చితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.